అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ నౌ. ఇప్పుడు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో A1 నిందితుడిగా ఉన్నటువంటి కృష్ణంరాజు పారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందాకే గుంటూరు పోలీసులు ఈయన్ని శ్రీకాకుళంలో అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం నుంచి కృష్ణంరాజుని బారో బందోబస్తు నడుమ గుంటూరుకి తీసుకొస్తున్నారు. రేపు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే రేపు కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఈయనకి రిమాండ్ విధిస్తారా లేకపోతే నోటీసులు ఇచ్చి వదిలేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ కృష్ణంరాజుని ముందుగా ఎక్కడికి తీసుకెళ్తారు, ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు? ఇప్పటికే గుంటూరుకి చెందినటువంటి మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంబంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు అయితే తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో నమోదైంది. మొదట తుళ్లూరు తీసుకెళ్తారా లేకపోతే నల్లపాడు తీసుకెళ్తారా లేకపోతే ఈ నైట్ గుంటూరు సెంట్రల్ పోలీస్ స్టేషన్ లోనే ఉంచి రేపొద్దున్న కోర్టులో ప్రవేశపెడతారా అనేది ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. కొన్ని రోజుల క్రితమే ఇదే కేసులో A2గా ఉన్న సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది. దాని తర్వాత కోర్టులో ప్రవేశపెడితే 14 రోజుల రిమాండ్ వేసింది కోర్టు. అయితే అదే రీతిలో కృష్ణంరాజుని నల్లపాడు తీసుకెళ్తారా లేకపోతే కేసు ఆల్రెడీ నమోదైంది కాబట్టి తుళ్లూరు తీసుకెళ్తారా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే పోలీసులు ఈయన తీసుకొచ్చే క్రమంలో భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పటికే అమరావతి మహిళలందరూ తీవ్ర ఆవేశంతో ఉన్నారు. ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు అనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్త కింద పోలీసులు కృష్ణంరాజుకి భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇక రేపు ఈయన అరెస్ట్ పైన మరింత క్లారిటీ వివరాలు తెలిసే అవకాశం ఉంది. దీనిపైన మంగళగిరి కోర్టు ఏ విధంగా రియాక్ట్ అయింది అనేది రేపు మనం చూడాలి. అయితే కృష్ణంరాజు పరారీలో ఉన్నప్పుడు అనేక అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్నారని కొంతమంది, BRS ఆఫీస్ లో తలదాచుకున్నారని కొంతమంది, లేకపోతే వేరే స్టేట్ వెళ్ళిపోయారని కొంతమంది, ఇలా అనేక అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా ఫైనల్ గా పోలీసులు అయితే ఈ వ్యక్తి ఆచూకీని కనిపెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కువ రోజులు కూడా వెయిట్ చేయకుండా పోలీసులు ఈ విషయం పైన కొద్దిగా ఫాస్ట్ గానే రియాక్ట్ అయినట్టు కనిపిస్తుంది.